ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఒకవైపు విదేశీ శక్తులు, మరోవైపు ఇంటి దొంగలు పనిచేస్తూ ఉన్నారు. దీనికి ఊతమిస్తున్నది మెటా. ఇది నిజం. గత ఎన్నికల్లో కూడా ఇది ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేసింది. అయితే తాజాగా ఈ మెటా పైన యాక్షన్స్ తీసుకునే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దాని పూర్వపరాలు ఒకసారి మనం అనలిస్ట్ చాడా శాస్త్రి గారు అందించారు, తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకర మార్ఫింగ్ చేసిన వీడియోలను మరియు ఫోటోలను ప్రసారం చేసినందుకు గాను మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కోర్ కమిటీ సభ్యుడు టి సాయి కిరణ్ గౌడ్, ఎస్ అరవింద్ రెడ్డి తదితరులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులను అనుచితంగా, అసభ్యకరంగా చిత్రీకరిస్తూ ఏఐ జనరేటెడ్ డిజిటల్గా మార్చబడినటువంటి మార్పుడు ఇమేజ్లు, రీల్స్లు మరియు వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ప్రచారం చేశారని ఆరోపించారు. ఇటువంటి పోస్టులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటుగా ప్రజల్లో అసహనాన్ని, శాంతి భద్రతల సమస్యలను రేకెత్తించే ప్రమాదం ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇటువంటి అభ్యంతరకర పోస్టులను తమ వేదికలపై అనుమతించినందుకు మెటా సంస్థపై మరియు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సమాచార సాంకేతిక చట్టం, ఐటీ యాక్ట్ సెక్షన్లు 66, క్లాజ్ సి, 67 మరియు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు మెటా సంస్థకు నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం అసభ్యకరమైన, దేశ భద్రతకు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే లేదా వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చే కంటెంట్ పోస్ట్, షేర్ ఇలాంటి వ్యాప్తి చేయడం నేరం. షేర్ చేయడం అంటే ప్రచారం చేయడమే. అందువల్ల పోస్ట్ క్రియేటర్తో పాటుగా షేర్ చేసిన వారు కూడా భాగస్వాములుగా పరిగణించబడతారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పోలీసులు దర్యాప్తులో భాగంగా అభ్యంతరకరమైన పోస్టులను షేర్ మరియు ఫార్వర్డ్ చేసినటువంటి సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి ఆయా వ్యక్తుల ఐపీ అడ్రస్, మొబైల్ నంబర్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి సేకరించి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపిస్తారు. విచారణలో భాగంగా ఉపయోగించిన ఫోన్లు లేదా కంప్యూటర్లు పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష లేదా భారీ జరిమానాలు కూడా విధించబడతాయి. అందుకే సోషల్ మీడియాలో నోటుకొచ్చిన ఆధారాలు లేని పోస్టులు, ఫోటోలు, వీడియోలు లేదా ఇతరత్ర విషయాలు చేసే ముందు జాగ్రత్త వహించాలి. నిజానిజాలు సరిచూసుకోవడం చేయాలి. ఏదైనా ఒక ఏఐ మార్ఫింగ్ వీడియో వచ్చింది అంటే దాని ముందు వెనక చూసుకునేది నిజమా కాదా అని గ్రహించకుండా ఇటీవల ఒక ఢిల్లీ పోలీసు అధికారి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడినట్లుగా జనరేట్ చేసేసి మొత్తం లెఫ్ట్ లాబీ అంతా సర్క్యులేట్ చేసుకుంది ఆ వీడియో. అది నిజమే కాదు, అసలు అలాంటిది ఏది జరగలేదు. ఢిల్లీ పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. అటువంటివి చేసినప్పుడు, వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా షేర్ చేయడం కూడా తప్పే. క్రియేట్ చేసేవాడు దొంగ అయితే ఆ దొంగకి సహకరించడం అంటే మనం దాన్ని స్ప్రెడ్ చేయడమే. వివాదాస్పద శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాల విషయంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇత్యాది సంస్థలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైనా కూడా ఒక అభ్యంతరకరమైనటువంటి పోస్ట్ ఉందని దానికి రిపోర్ట్ కొడితే ఆ రిపోర్ట్ని మెకానికల్గా, మాన్యువల్గా చూసి పరిశీలించి అవునా కాదని మన యొక్క రిక్వెస్ట్ని పరిశీలనలోకి తీసుకోవాలి కదా. అలా చేయట్లేదు. ఎన్నో ఘోరమైనటువంటి ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో హిందువుల్ని ఇష్టారీతిగా తిట్టేటటువంటి ఖాతాలే ఉన్నాయి. భయంకరమైన ఖాతాలు అవి. ఆవుల్ని వధించేటటువంటి పోస్టులు పెడతారు, ఆడపిల్లల గురించి అసభ్యంగా మాట్లాడే పోస్టులు పెడతారు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో రిపోర్ట్ చేయడం అంటే అలాంటి అభ్యంతరకర కంటెంట్ కనిపిస్తే షేర్ చేయడానికి బదులు మీరు ఏం చేయాలంటే రిపోర్ట్ చేయాలి. సోషల్ మీడియా ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి తప్ప, సరదా విషయాలు పంచుకోవాలి తప్ప ఇతర అనుభవం లేని విషయాల్లోకి చొరబడి అనవసరంగా జీవితాల్ని నాశనం చేసుకోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.